సో ఎట్ ప్రజెంట్ మెడికల్ స్టూడెంట్స్ అందరి మధ్యలో ఉన్న హాట్ టాపిక్ వచ్చి నీట్ పీజీ 2025 కౌన్సిలింగ్ అండి. సో కౌన్సిలింగ్ రిలేటెడ్ డౌట్స్ కానీ కన్ఫ్యూజన్స్ కానీ ఏ సీట్ తీసుకోవాలి, ఏ మెడికల్ కాలేజ్ తీసుకోవాలి, లేదంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఫెలోషిప్ చేయాలా, డిఎం చేయాలా, లేదా డిప్లొమా సీట్ తీసుకోవాలన్నా తీసుకోకూడదా, ఫ్యూచర్ ఆప్షన్స్ ఏంటి, హాస్పిటల్ ఓన్ చేసుకోవాలి అని అంటే ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, ఇలా డిఫరెంట్ టాపిక్స్ అన్నీ కూడా క్లబ్ చేసి ఈ వీడియోలో పెడుతున్నాము. సో కంప్లీట్గా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఐఎమ్ డాక్టర్ నిశాంత్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్, జయ హాస్పిటల్, మహబూబాబాద్. హాయ్ సార్, నీట్ పీజీ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ అండ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో నీట్ పీజీ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చి మనకి ఆల్మోస్ట్ 17th అక్టోబర్ నుంచి 8th నవంబర్ వరకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది మెన్షన్ చేశారు ప్రీవియస్లీ. బట్ ఎట్ ప్రజెంట్ అయితే మనకి అరౌండ్ 6th నవంబర్ అలాగా మనకి పోస్ట్పోన్ చేసినట్టుగా ఇచ్చారనమాట. సో టిల్ ఫర్దర్ ఆర్డర్స్ మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో అంతకుముందు చిన్న షెడ్యూల్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఇన్వాలిడ్ అన్నట్టే. సో మీరు రెగ్యులర్గా ఎంసీసీ వెబ్సైట్ని, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వెబ్సైట్ని కనుక విజిట్ చేస్తూ ఉంటే మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. సో కమింగ్ టు ద ప్రాసెస్, అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని అంటే జనరల్లీ మనకి 3 రౌండ్స్ ప్లస్ 1 స్టే వేకెన్సీ రౌండ్ ఉంటుంది. సో టోటలీ 4 రౌండ్స్ అనుకోండి. సో ఫస్ట్ రౌండ్ తర్వాత మనకి ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంటుంది అనమాట. సెకండ్ రౌండ్ నుంచి ఓన్లీ అప్గ్రేడేషన్ మాత్రమే ఉంటుంది, మీకు మళ్ళీ ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉండదు. సో మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అమౌంట్ పే చేస్తారో, ఫర్ సపోజ్ డీమ్డ్ కాలేజెస్ అయితే 2 lakhs, అలా డిఫరెంట్ అమౌంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది ఫోర్ఫీట్ అవుతుంది. ఐ మీన్ అది క్యాన్సిల్ చేసేసుకుంటారు, ఆ అమౌంట్ క్యాన్సిల్ చేసుకుంటారు, రిటర్న్ చేయరనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే పాయింట్, ఫస్ట్ ఫేజ్ తర్వాత మనకి ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది, మిగతా ఏ ఫేజెస్ కూడా మనకి ఫ్రీ ఎగ్జిట్ అనేది లేదు, అమౌంట్ కట్ అయిపోతుంది అనమాట మీరు పే చేసిన అమౌంట్. సో అదొక్కటి మీరు కేర్ఫుల్గా చూసుకోండి. ఓన్లీ అప్గ్రేడేషన్ మాత్రమే ఉంటుంది సెకండ్ రౌండ్ తర్వాత నుంచి. సార్, టోటల్ నీట్ పీజీ సీట్స్ ఎన్ని ఉంటాయి ఇన్ ఓవరాల్ ఇండియా? సో ఓవరాల్ ఇండియా మనకి 52,244 నీట్ పీజీ సీట్స్ అనేది ఎంసీసీ అప్రూవ్ చేశారండి. అండ్ కమింగ్ టు అవర్ తెలుగు స్టేట్స్, తెలంగాణ, ఏపీలో, మన తెలంగాణలో ఆల్మోస్ట్ 34 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఏపీలో 31 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇందులో మనకి తెలంగాణ సీట్స్ వచ్చి 3,165 సీట్స్ ఉన్నాయి. అందులో 1,364 సీట్స్ దట్ ఆర్ గవర్నమెంట్ అండ్ 1,801 సీట్స్ ఆర్ ప్రైవేట్ సీట్స్. సో ఇందులో మనకి 50% ఆల్ ఇండియా కోటాలో వెళ్ళిపోతుంది, 50% ఆర్ ఫర్ ద స్టేట్ కేటగిరీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చి 3,393 సీట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇందులో 950 సీట్స్ వచ్చి గవర్నమెంట్ అండ్ 1,200 సీట్స్ వచ్చి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. సో ఇందులో కూడా సేమ్ 50% ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతుంది, 50% స్టేట్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద నీట్ పీజీ సీట్స్ డివిజన్ దిస్ ఇయర్. సార్, పీజీ సీట్ ఎలా చూస్ చేసుకోవాలి? కాలేజ్ వైజ్ చూస్ చేసుకోమంటారా, బ్రాంచ్ వైజ్ చూస్ చేసుకోవచ్చు అంటారా? సో ఆన్ ఎనీ గివెన్ డే ఆల్వేస్ చూస్ సబ్జెక్ట్ ఫస్ట్ అండి. ఓకే, సో సబ్జెక్ట్ ఆల్వేస్ ఫస్ట్ పీజీలో. ఎందుకు అని అంటే ఈ సబ్జెక్ట్ అనేది మీకు త్రూ అవుట్ ద లైఫ్ టైం ఉండిపోతుంది. అదే కాలేజ్ అంటే జస్ట్ ఫర్ 3 years. ఓకే, ఆబ్వియస్లీ ఇఫ్ మీ కాలేజ్ అండ్ సబ్జెక్ట్ మీ డిజైరబుల్ థింగ్ వచ్చిందనుకోండి, ఆబ్వియస్లీ అదే చూస్ చేసుకుంటారు. బట్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎ డైలమా, ఆల్వేస్ చూస్ సబ్జెక్ట్ ఓవర్ కాలేజ్. సార్, గవర్నమెంట్ కాలేజ్ వర్సెస్ ప్రైవేట్ కాలేజ్ ఎలా చూస్ చేసుకోవచ్చు అంటారు? సో ఆబ్వియస్లీ గవర్నమెంట్ కాలేజ్ ఈజ్ బెటర్ అండి. అంటే పేషెంట్ లోడ్ అనేది మన గవర్నమెంట్ కాలేజ్లో ఎక్కువగా ఉంటుంది ప్రైవేట్ కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే. ఇట్ ఈస్ ఎ ఓపెన్ సీక్రెట్. బట్ మనకి అకాడమిక్స్ పరంగా చూస్తే ఆబ్వియస్లీ కొంచెం ప్రైవేట్ కాలేజ్లో బెటర్గా ఉంటుంది అకాడమిక్స్, బికాస్ గవర్నమెంట్ కాలేజ్లో అందరు చాలా బిజీగా ఉంటారు కాబట్టి అకాడమిక్ యాక్టివిటీస్ అంతగా అవ్వకపోవచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎ పొజిషన్ లైక్ గవర్నమెంట్ కాలేజ్ అండ్ అన్వాంటెడ్ సీట్ ఏదో ఉంది, అంటే మీకు అంతగా నచ్చదు బట్ మీకు గవర్నమెంట్ కాలేజ్ తీసుకోవాలని ఉంది, అండ్ ప్రైవేట్ కాలేజ్ ప్లస్ వాంటెడ్ సీట్, అంటే మీకు ప్రైవేట్ కాలేజ్లో ఏదైనా మీకు కావాల్సిన సబ్జెక్ట్, ఫర్ సపోజ్ జనరల్ మెడిసిన్ అనుకోండి, మీకు జనరల్ మెడిసిన్ తీసుకోవాలనుకున్నారు, ప్రైవేట్ కాలేజ్లో ఉంది. అండ్ గవర్నమెంట్ కాలేజ్లో వచ్చేసి సమ్ ఏదో రేడియాలజీ, డర్మా ఏదో ఉందనుకోండి, అప్పుడు మీరు ఏది చూస్ చేసుకుంటారు? ఆబ్వియస్లీ సబ్జెక్ట్ ఫస్ట్ కాబట్టి ప్రైవేట్ కాలేజ్ ప్లస్ జనరల్ మెడిసిన్ సీటే చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం సీట్ చూస్ చేసుకునేటప్పుడు వేరే థింగ్స్ కూడా ఆలోచించుకోవాలి. ఫర్ సపోజ్ ప్రైవేట్ కాలేజ్లో కానీ లేదా వేరే స్టేట్స్లో ఎక్కడైనా ఆల్ ఇండియా కోటాలో తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే అక్కడ బాండ్ ఉందా లేదా, బాండ్ ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉంది. ఫర్ సపోజ్ అస్సాంలో అరౌండ్ 10 years బాండ్ అని చెప్పేసి రాస్తారు మనకి అక్కడ గైడ్లైన్స్లో. బట్ అక్కడ నాకు తెలిసి 2 years ఏమో మ్యాండేటరీ బాండ్ ఉంది, దాని తర్వాత ఏం ప్రాబ్లం లేదు. అలా మీకు బాండ్ ఎక్కడ ఉంది ఏంటి అనేది క్లియర్గా కనుక్కొని అక్కడ సీట్ తీసుకోవడానికి ట్రై చేయండి.
నెక్స్ట్ లొకేషన్ మీ ఇంటి దగ్గరలో ఉండేటట్టు చూసుకోండి. ఐ మీన్ వేరే స్టేట్స్లో అయినా మీకు ఏదైతే ఫీజిబుల్గా ఉంటుందో అది చూసుకోండి. నెక్స్ట్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, పేషెంట్ లోడ్ ఎలా ఉంది, బాగానే ఉందా లేదా పేషెంట్ లోడ్ అది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ ఎక్విప్మెంట్ అదంతా బాగానే ఉన్నాయా లేదా మీరు పర్టికులర్ డిపార్ట్మెంట్లో, ఇవన్నీ కూడా మీరు ఒకసారి తిరిగి చూసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ర్యాగింగ్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది అనమాట. బికాజ్ ఈ మధ్యలో మీరు చూస్తున్నారు చాలా మెడికల్ కాలేజెస్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని కాలేజ్ అనేది చూస్ చేసుకోండి. ఓకే, గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజీ ఇట్స్ అప్ టు యూ, బట్ సబ్జెక్ట్ ఈజ్ ద ప్రైమరీ థింగ్ ఎండ్ ఆఫ్ ద డే. సో సబ్జెక్ట్ చూస్ చేసుకోండి, నాట్ కాలేజ్. సార్ విచ్ బ్రాంచ్ టు చూస్? సో బ్రాంచ్ చూసింగ్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ సబ్జెక్టివ్ అండి, ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు. బట్ నన్ను అడిగితే కనుక దీన్ని మనం క్లినికల్ నాన్ క్లినికల్ కింద డివైడ్ చేయొచ్చు అండి. సో క్లినికల్లో వచ్చేసి మెడికల్ స్పెషాలిటీస్ అండ్ సర్జికల్ స్పెషాలిటీస్ కింద డివైడ్ చేసుకోవచ్చు. సో మెడికల్ స్పెషాలిటీస్లో అయితే జనరల్లీ ఈ ఆర్డర్లో పెట్టుకుంటారు అందరూ, బట్ దిస్ ఈజ్ నాట్ ఏ సజెషన్ ఆర్ ఏ రికమెండేషన్, మీకు నచ్చిన విధంగా మీరు పెట్టుకోవచ్చు. నా వరకు అయితే నా ఒపీనియన్లో రేడియాలజీ, డర్మా, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఎమర్జెన్సీ మెడిసిన్, అనస్థీషియా అండ్ సైకియాట్రీ, దీస్ ఆర్ ద మెడికల్ స్పెషాలిటీస్. అండ్ కమింగ్ టు సర్జికల్ స్పెషాలిటీస్ అయితే మనకి ఆర్థోపెడిక్స్, గైనాప్స్, జనరల్ సర్జరీ, ఆఫ్థాల్ అండ్ ఈఎన్టీ, దీస్ ఆర్ ద సర్జికల్ స్పెషాలిటీస్ అన్నమాట. నెక్స్ట్ నాన్ క్లినికల్లో తీసుకుంటే ఎస్పిఎం, ప్యాథాలజీ, మైక్రో, ఫారెన్సిక్ మెడిసిన్, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ అనాటమీ, దీస్ ఆర్ ద నాన్ క్లినికల్ థింగ్స్ అన్నమాట. ఇప్పుడు ఎమర్జింగ్ బ్రాంచెస్ వచ్చి మనకి న్యూక్లియర్ మెడిసిన్, జీరియాట్రిక్ మెడిసిన్, నెక్స్ట్ ఫ్యామిలీ మెడిసిన్, ఇంకా డిఫరెంట్ ఎమర్జింగ్ బ్రాంచెస్ ఉన్నాయి. అది మీకు ఇఫ్ ఓకే అనుకుంటే అవైనా తీసుకోవచ్చు. అండ్ ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకోవాలి అనుకుంటే మనకి క్లినికల్ నాన్ క్లినికల్కి సింపుల్ థింగ్ ఈజ్ మనకి క్లినికల్లో మనకి ఓపీ అంటే పేషెంట్ ఎక్స్పోజర్ అనేది ఉంటుందండి, మీరు ప్రైవేట్ ప్రాక్టీస్ ఓపీ అది డెవలప్ చేసుకోవచ్చు. నాన్ క్లినికల్లో అయితే ఏంటంటే యూ షుడ్ బి కన్ఫైన్ టు ఏ మెడికల్ కాలేజ్లో వర్క్ చేయాల్సి వస్తుంది, లేదంటే ఫీల్డ్లో వర్క్ చేయాల్సి వస్తుంది. ఫర్ సపోజ్ మీరు ఎస్పీఎం తీసుకున్నారు, ఫీల్డ్ వర్క్ వెళ్ళాల్సి వస్తుంది. లేదు అంటే మీరు ప్యాథో, మైక్రో, బయోకెమ్ ఇలా తీసుకున్నారు, మీరు ల్యాబ్లో వర్క్ చేయాల్సి వస్తుంది. అంతేగాని మనకు డైరెక్ట్ పేషెంట్ ఎక్స్పోజర్ అనేది నాన్ క్లినికల్లో అయితే ఉండదు అనమాట. బట్ ఇన్ క్లినికల్లో మనకి ప్రైవేట్ ప్రాక్టీస్ సెటప్ చేసుకోవచ్చు, మనం మంచి హ్యాపీగా పేషెంట్స్ని చూసుకోవచ్చు, మనకి పేషెంట్ ఎక్స్పోజర్ అనేది పుష్కలంగా ఉంటుంది. సో ఇది డిఫరెన్సెస్ అనమాట మన క్లినికల్కి నాన్ క్లినికల్కి. సార్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఈచ్ స్పెషాలిటీ చెప్తారా? సో ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఈచ్ స్పెషాలిటీ డిస్కస్ చేయాలంటే ఇట్ విల్ బి ఎ వెరీ లెందీ వీడియో అండి. ఇఫ్ మీకు ఎవరికైనా ప్రోస్ అండ్ కాన్స్ కావాలి ఈ స్పెషాలిటీది అని అంటే దెన్ మనం వర్సెస్ అని చెప్పి వీడియో ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి, లేదంటే నాకు డిఎం కూడా చేయొచ్చు, నేను సపరేట్ వీడియో చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మనకి కట్ ఆఫ్ మార్క్స్ అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ లాస్ట్ ఇయర్వి అవి కంపేర్ చేస్తూ కావాలి వీడియో అనుకున్నా కూడా మీరు కమెంట్ చేయండి లేదా డిఎం చేయండి, దానికి కూడా సపరేట్ డెడికేటెడ్ వీడియో అనేది చేస్తాను నేను. సో ప్రోస్ అండ్ కాన్స్ నా డిపార్ట్మెంట్ వరకు అయితే అంటే యాజ్ ఎ పీడియాట్రిషియన్ ప్రోస్ వచ్చేసి ఫస్ట్ మ్యాండేటరీగా డిఎం చేయాలనేది రూల్ లేదండి మన పీడియాట్రిక్స్లో, బికాజ్ ఇట్ ఈస్ రిలేటివ్లీ ఎండ్ సబ్జెక్ట్. సో మీరు ఎక్కడైనా వెళ్ళి వన్స్ ఎండి పీడియాట్రిక్స్ చేశారు అంటే మీరు వెళ్ళి ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు మీ పిల్లల్ని హ్యాపీగా ట్రీట్ చేసుకోవచ్చు, వేరే పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. అండ్ మీరు ఇఫ్ డిఎంకి వెళ్ళాలనుకుంటే, అడల్ట్ డిఎంకి వెళ్ళాలనుకుంటే పీడియాట్రిక్ చేసి హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ ఎక్స్పోజర్ ఆఫ్ బోత్ చిల్డ్రన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడల్ట్స్ అనమాట. సో ఆబ్వియస్లీ మీరు గుడ్ క్లినిషియన్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ వన్స్ ఒక పేరెంట్ కనుక మిమ్మల్ని నమ్మాడంటే ఆబ్వియస్లీ చైల్డ్ అడల్ట్హుడ్ వరకు కూడా మీతోనే అసోసియేట్ అయిపోయి ఉంటారు. అండ్ మన పీడియాట్రిక్స్లో ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరు ఒక చైల్డ్ని లేదా ఒక కిడ్ని ట్రీట్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ట్రీట్ చేస్తున్నట్టే. దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్యామిలీ థెరపీ అనమాట. సో కిడ్ హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటారు ఆబ్వియస్లీ. సో దీస్ ఆర్ ప్రోస్ ఆఫ్ అవర్ పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్. రిగార్డింగ్ కాన్స్ ఇన్ పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్, సో డ్యూరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైంలో మనకి ప్రతిదీ కూడా క్యాల్కులేషన్ బేస్డ్ ఉంటుందండి. సో అడల్ట్లో పెట్టుకున్నట్టుగా ఒక బాటిల్ పెట్టడం అలా కాదు, ప్రతిదీ కూడా ఎంజీ పర్ కేజీ పర్ డే అలా ప్రతిదీ క్యాల్కులేటెడ్గా పెట్టాల్సి వస్తుంది అనమాట. సో డ్రగ్ డోసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ప్రొసీజర్స్ వచ్చేప్పటికి లైక్ ఎండోట్రికల్ ఇంట్యుబేషన్ కానీ, ఐవి క్యానులేషన్ కానీ, లేదు అని అంటే మనకి మెకానికల్ వెంటిలేషన్ కానీ, ఇవన్నీ కూడా వెరీ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ అడల్ట్. సో ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది.
నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ హై రిస్క్ అండ్ హై రివార్డ్ డిపార్ట్మెంట్. ఎందుకు అని అంటే ఇక్కడ పిల్లలతో డీల్ చేస్తాం మనం కాబట్టి హై రిస్క్ ఆఫ్ అసాల్ట్ అనేది ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో చైల్డ్కి ఒకవేళ అంటువర్డ్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగింది, చైల్డ్కి ఏదైనా అయిందనుకోండి, ఆబ్వియస్లీ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ అటాక్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం అడల్ట్స్లో లాగా వాళ్ళు చెప్తే విని సిమ్టమ్స్ని గుర్తుపట్టి మనం ట్రీట్మెంట్ చేయడం కాదు, ఇక్కడ ప్రతిదీ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. బికాస్ పిల్లాడు చెప్పలేడు కాబట్టి పేరెంట్స్ ఏదైతే చెప్తారో అది విని మనం ఒక కంక్లూజన్ డిడక్ట్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్స్ వీఆర్ ట్రీటింగ్, ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు రిపీటెడ్గా వచ్చి బాబుకి ఎలా ఉంది ఏంటి అని చెప్పి మల్టిపుల్ మెంబర్స్ వచ్చి అడుగుతూ ఉంటారు. సో పేషెన్స్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఇన్ పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ పిల్లలంటే అందరికీ ఇష్టమే ఉంటుంది, కాదనట్లేదు, బట్ యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు సీ డెత్స్ ఆల్సో. సో ఎమోషనల్గా ఉండకండి, ఎంపతి ఉండాలి, బట్ టూ మచ్ ఎమోషనల్గా ఉండకూడదు. బికాజ్ ఇట్ ఈస్ అవర్ ప్రొఫెషన్, వీ హ్యావ్ టు డూ ఇట్. మీరు ఏ డిపార్ట్మెంట్ని చూస్ చేసుకున్నా ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ అనేది చేయాలి, తప్పదు. బట్ మీరు పీడియాట్రిక్స్ తీసుకుంటే కనుక సాటిస్ఫాక్షన్, వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఇమ్మెన్స్గా ఉంటుంది అనమాట. ఎందుకు అని అంటే యు ఆర్ ట్రీటింగ్ ద టైనీ వన్స్. సో ఆబ్వియస్లీ వాళ్ళ ముఖంలో ఆనందం చూసినప్పుడు ఆ ఇమ్మెన్స్ ప్లెజర్ అండ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు టేక్ పీడియాట్రిక్స్, ప్లీజ్ గో ఆన్.